ప్రభాస్ అంటే బాక్స్ ఆఫీస్ కింగ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఏండ్లకేండ్లు సమయం తీసుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో రాజాసాబ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డార్లింగ్, ఇదే ఏడాదిలో ఫైనల్ టచ్ ఇస్తూ మరో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' మూవీ డిసెంబర్ 3న విడుదల కానుంది. ఈ సినిమా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే అస్సలు లేనేలేదు. ఎందుకంటే ఓటీటీ డీల్ అలా ఉంది మరి. కాబట్టి 'ఫౌజీ' అనుకున్న సమయానికి రావడం పక్కా. అయితే 'ఫౌజీ' వచ్చిన 3 నెలల గ్యాప్‌లోనే 'స్పిరిట్' విడుదలకు సిద్ధమవుతోంది. 2027 మార్చ్ 5న 'స్పిరిట్' రిలీజ్‌కు షెడ్యూల్ చేయబడింది. మరి ప్రభాస్ లాంటి స్టార్ హీరో నుంచి ఇంత తక్కువ గ్యాప్‌లో 2 సినిమాలు విడుదలవుతాయా అనే అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా 'స్పిరిట్' వాయిదా పడుతుందా అనే చర్చ జరుగుతోంది. కానీ ఈ సినిమాల డేట్స్‌లో ఎలాంటి చేంజెస్ లేవని తెలుస్తోంది. ఇప్పటికే 'స్పిరిట్' షూటింగ్ 40% పూర్తి చేసేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఎక్కువ లొకేషన్స్, వీఎఫ్ఎక్స్ హడావిడి లేకుండా దూసుకుపోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికే 'స్పిరిట్' రిలీజ్ చేసి తీర్తాననే పట్టుదలతో ఉన్నాడు. కాబట్టి 3 నెలల గ్యాప్‌లో ప్రభాస్ బాక్సాఫీస్ సంచలనానికి సిద్ధమవుతున్నాడనే చెప్పాలి. ఈ సినిమాలకు ఏమాత్రం హిట్ టాక్ పడినా చాలు, 2 కూడా 1000 కోట్ల క్లబ్‌లో చేరడం గ్యారంటీ.